Dear friends, today we are going to meditate from Isaiah 43:19. ప్రియ స్నేహితులారా, ఈరోజు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనాన్ని ధ్యానించబోతున్నాము. Here the Lord says, I will even make a road in the wilderness and rivers in the desert. నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను అని ప్రభువు సెలవిస్తున్నాడు. Nothing is impossible unto God. దేవునికి అసాధ్యమైనదంటూ ఏదీనూ లేదు. The Israelites, they walked in the wilderness, did not know where to go. అరణ్యంలో ఇశ్రాయేలీయులు ప్రయాణిస్తున్నప్పుడు వారికి వెళ్ళవలసిన దారి తెలియదు. Because they were so beloved to God, God himself lead them and made a way for them. అయినను ప్రభువుకు వారెంతో ఇష్టలు కనుక ప్రభువే వారిని మార్గములో నడిపించి ఉన్నాడు. When they did not have water to drink, the Lord provided water for them. వారికి త్రాగడానికి నీళ్లు లేనప్పుడు ప్రభువే వారికి త్రాగడానికి కావలసిన నీళ్లను సమకూర్చారు. The Lord gave manna from heaven for them to eat. వారు భుజించడానికి ప్రభు ఆకాశము నుండి మన్నాను కురిపించి ఉన్నాడు. Likewise, you may be saying, I do not know which way to take. నేను వెళ్ళవలసిన మార్గమేదో నాకు తెలియడం లేదు అని మీరు కూడా ఒకవేళ అంటూ ఉన్నారేమో. People say so many things to me and confusing me. ఎంతో మంది అనేకమైన విషయాలు చెబుతూ నన్ను సందేహంలో ఉంచేస్తున్నారు అని మీరు అంటున్నారేమో. On the other side, the devil is speaking to me. మరొక వైపు అపవాది కూడా నాతో మాట్లాడుతూ ఉన్నాడు. You may be crying, Lord, lead me in the right path. వీటన్నిటి మధ్యలో ప్రభువా మీరే నన్ను సరైన మార్గంలో నడిపించండి అని మీరు మొరపెడుతున్నారా? Yes, we sing about God saying He is the way maker, miracle worker, promise keeper and light in the darkness. మార్గములను సృజించువాడు, అద్భుతకరుడు, చీకటిలో వెలుగు, వాగ్దానములను నెరవేర్చువాడు అని ప్రభువుని గురించి మనం పాట పాడుతూ ఉంటాము కదా. He is our way maker. ఆయనే మార్గములను సృజించువాడై ఉన్నాడు. Where there is no way, He will make a way. ఎక్కడైతే మార్గము లేదో అక్కడ కూడా ఆయన మార్గమును సృష్టించగలిగినవాడు. Things may seem impossible to us, మనకి ఆ కార్యములు అసాధ్యమైనవిగా అనిపించవచ్చు. but God can do everything. He can perfect everything concerning us. కానీ ప్రభు మన గురించి అన్నిటినీ సమకూడి జరిగించగలిగిన దేవుడై ఉన్నాడు. I used to pray to God many times for a problem to be solved. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఆ సమస్య తీరిపోవాలని నేను ప్రభువుకు ప్రార్థిస్తూ ఉండేదానను. And finally, I will come to a stage where I could not do anything. ఆ సమస్యకు నేనేమి చేయలేనటువంటి ఒక పరిస్థితి చివరకు వచ్చేది. At that time, I will say, Lord, You are the only one who can perfect every blessing in my life. ప్రభువా, నా జీవితంలో నీవు మాత్రమే సమస్తమును సమకూర్చి జరిగించగలిగిన దేవుడవు అని అప్పుడు నేను చెప్పేదాను. I give everything into your hands, Lord. నీ హస్తములకే సమస్తమును సమర్పిస్తున్నానయ్యా అనేదాని. Take control of everything. అన్నిటిపైన అధికారాన్ని మీరే తీసుకోండి. Then the Lord would give me a promise and He would comfort me. అప్పుడు ప్రభు నాకు ఒక వాగ్దానాన్ని ఇచ్చి నన్ను ఆదరించేవారు. And He will say, according to my word, I will do everything for you, my child. నా కుమార్తె, నేనే నీ తరపున సమస్తమును సమకూర్చి జరిగిస్తాను అని చెప్పేవారు. Submit yourself to God. మిమ్మును మీరు ప్రభువుకు సమర్పించుకొనండి. ప్రియ స్నేహితులారా, Resist the devil. అపవాదిని ఎదిరించండి. Then he will flee from you. అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. The people who come against you will run away through 7 doors. మీకు విరోధముగా వచ్చినటువంటి వారు 7 మార్గములలో తిరిగి పారిపోతారు. You will walk in the right path which God leads. ప్రభు నడిపించే సరైన త్రోవలో మీరు చక్కగా నడిచెదరు. So never think that I can solve this problem. నేనే ఈ సమస్యను తీర్చుకోగలుగుతాను అని ఎప్పుడూ అనుకోకండి. Leave it in God's hand. ప్రభు హస్తాలకు ఆ సమస్యను వదిలేయండి. May the Lord Himself lead you in the right way. ప్రభువే మిమ్మల్ని సరైన మార్గములో నడిపించునుగాక. May the Lord make a road in the wilderness.
ప్రభు మీ కొరకు అరణ్యములో మార్గమును సృజించునుగాక. May the Lord make rivers flow in the desert. ప్రభు ఎడారి త్రోవలలో నదులను పారజేయునుగాక. Shall we pray now? ప్రార్థన చేద్దామా? Father, you are the way maker. ప్రభువా, మీరే మార్గములను సృజించే You దేవుడు. are the miracle worker. మీరే అద్భుతాలను చేయువాడవయ్యా. Lord, your children are believing in you for miracles even now, Lord. ఇప్పుడు కూడా నీ బిడ్డలు నీ అందే అద్భుతముల కొరకు నమ్ముచు విశ్వసిస్తున్నారు. They are believing in your promises. నీ వాగ్దానముల యందు వారు నమ్మికయుంచి ఉన్నారు. Let a miracle happen now. ఇప్పుడే ఒక అద్భుతము జరుగునుగాక. It may seem impossible for a miracle to happen. ఒక అద్భుతము జరగడము ఎంతో అసాధ్యమైనదిగా అనిపించవచ్చు. Lord, those who are not getting married, let the marriage happen soon, oh God. ఎవరికైతే వివాహాలు జరగడం లేదో త్వరగా వివాహము జరుగునుగాక. Let the right partner come into their life. సరైన జీవిత భాగస్వామి వారి జీవితంలోకి వచ్చునుగాక. Let the children be born. బిడ్డలు జన్మించుదురుగాక. Let them have a house of their own. వారికి సొంత గృహము కలుగునుగాక. Lord, give them promotion. ప్రభువా, వారికి పదోన్నతి కలుగునుగాక. Let all the obstructions be broken in Jesus' name. అడ్డంకులన్నీ యేసు నామములో విరిగిపోయి తొలగిపోనుగాక. Remove the obstruction ప్రతి అడ్డంకి తొలగిపోనుగాక. and make a way for them, Lord. వారి కొరకు మార్గములను కలుగచేయండి తండ్రి. Let the blessings they are looking forward, let them come to them today, Lord. వారు ఎదురు చూస్తున్నటువంటి ఆశీర్వాదములు ఈ రోజే వారి యొద్దకు వచ్చునుగాక. No more fights, Lord. ఇక గొడవలుండకూడదు. No more misunderstanding. మనస్పర్ధలిక ఉండకూడదు. All those who hate them, let them come to them, Lord. వారిని ద్వేషిస్తున్న వారు సహితము వారి యొద్దకు వచ్చుదురుగాక. Let them come and make peace with them, O God. వచ్చి నీ బిడ్డలతో వారు సమాధాన పడుదురుగాక. Thank you, Lord. వందనాలు ప్రభువా. Thank you, Lord. వందనాలు ప్రభువా. What man cannot do, you can do it, Lord. మనుష్యుడు చేయజాలనిది నీవు మాత్రమే చేయగలవయ్యా. Do a miracle right now. ఇప్పుడే అద్భుతాన్ని చేయండి ప్రభువా. Let people be transformed. ప్రజలు రూపాంతరపరచబడుదురుగాక. Lord, let your people have favor in your eyes. ప్రభువా, నీ ప్రజలు నీ దృష్టి అందు కృపను పొందుకుందురుగాక. Today, let miracle ఈ happen. రోజే అద్భుతము జరుగునుగాక. Today, let a miracle ఈ happen. రోజే ఒక అద్భుతము జరుగునుగాక. What they are expecting, let it come to them today, O వారు God. దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఈ రోజే అది వారు పొందుకొందురుగాక. Let businesses prosper. వ్యాపారాలు వర్ధిల్లునుగాక అని ప్రార్థిస్తున్నాను. Lord, bless them and prosper your people. ప్రభువాని ప్రజలను దీవించి వర్ధిల్లింపజేయండి. In Jesus' name, యేసు నామములో ప్రార్థిస్తున్నాను. God bless you, dear friends. ప్రభు మిమ్మను దీవించుగాక ప్రియ స్నేహితులారా. I know you have received a miracle from God. ప్రభు యొద్ద నుండి మీరు అద్భుతాన్ని పొందుకొని ఉన్నారని నేను నమ్ముచున్నాను. Please let us know of what you have experienced. మీరు అనుభూతి చెందిన విషయాలను మాకు కూడా తెలియజేయండి. If you want to come and testify before the television screen, you can do it. మీరు టీవీ స్క్రీన్ పైన మీ సాక్ష్యంని పంచుకోవాలనుకుంటే అలా చేయవచ్చును. Please let us know. మాకు తెలియజేయండి. May the Lord's name be glorified. ప్రభు నామమే మహిమపరచబడునుగాక. God bless you, dear friend. ప్రభు మిమ్మను దీవించుగాక ప్రియ స్నేహితులారా.